సార్ నిజంగా సూపర్ సార్. చిత్రోలి సారు మనల్ని చూడలేదు. ఒక విషయం చెప్పు పంకజ్, ఈ దోమ నన్ను మాత్రం ఎందుకు గాటుతుంది, నిన్నెందుకు లేదు? సార్ మీ రక్తం చాలా తీయగా ఉంటది కదా. నీ రక్తం పులుపా? అవును సార్, నేను లెమన్ ఎక్కువ తింటాను. పంకజ్, దోమ లెమన్ కూడా తింటుంది. ఏంటి సార్ మీరనేది? నీ ముఖం మీద కూర్చుంది. ఏమంటున్నారు సార్? కదలకు కదలకు. సార్ ఆ దోమని చచ్చేదాకా చంపకండి సార్, ఊరికే తరిమేయండి. అంటే అంటే నన్ను మెల్లగా కొట్టండి. అది మెల్లగానే కొడతాను. ఇంకో దెబ్బ. ఈ కొట్టుకునే వాళ్ళు నాకెందుకు కనబడడం లేదు? ఇక్కడ ఎవరో ఉన్నారు, ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. హలో అభిజిత్ సార్, చికెన్ కార్ తీసుకుని వెళ్ళిపోయింది సార్. అవును సార్, చికెన్. సారీ సార్, చిత్రోలే సార్. సార్ నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. నేను పంకజు ఆయన్ని ఫాలో చేస్తున్నాం. మిల్లి చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. తను చాలా మంచి అమ్మాయి తెలుసా. తనకి అసలు ఎనిమీస్ అనేవాళ్లే లేరు. చూడండి మేడం, మంచోళ్లే హంతకుల వల్ల చంపబడుతున్నారు. మేము మిల్లి గదిని చెక్ చేయాలి. సరే అండి. ఇదే తన రూమ్. కానీ మీకెక్కడేం దొరుకుతుంది? మేడం, మాకు ఇక్కడ దొరికే ఆధారాల వల్ల ఆ హంతకుని పట్టుకోవచ్చు. ఇది చూడండి సచిన్, షుగర్ ప్యాకెట్స్. షుగర్ ప్యాకెటా? బ్లూవెల్ రిసార్ట్. సరే మేడం, ఒక విషయం చెప్పండి, అది మిల్లీ బ్లూవెల్ రిసార్ట్కి లేదంటే ఇంకేదైనా రిసార్ట్కి వెళ్ళారా? సారీ సార్, నాకు దీని గురించి ఏం తెలీదు. ఇన్నిసారి ఇంజెక్షన్స్ సార్. నిఖిల్ సార్, మిల్లీ ఈ బాక్స్ని బాత్రూంలో భద్రంగా ఉంచారు. అందులో ఇది ఉంది, విషపు ఇంజెక్షన్స్. ఇన్ని ఇంజెక్షన్సా? ఈ ఇంజెక్షన్ సాధారణమైన ఇంజెక్షన్ కాదు సచిన్. ఇది చూస్తేనే తెలుస్తుంది, ఇలాంటి ఇంజెక్షన్స్ని వాళ్ళే చేశారు, అది కూడా ఎక్కువగా. సిఐడి చేస్తున్న నేర ఆరోపణ నిజమైతే మేము వెంటనే ఈ రిసార్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం. ఎంత ధైర్యం ఉంటే మా రిసార్ట్ పేరుని మీరు ఇలా చెడగొడతారు? నేను మీ పైన కేసు వేస్తాను. అలాగా? ఖచ్చితంగా వేసుకోండి. కానీ ఒక విషయం గుర్తించండి మేడం, మీ బెదిరింపుల వల్ల మా డ్యూటీని ఎవరూ ఆపలేరు. సార్, జరిగిన హత్యకి మాకి ఏంటి సంబంధం సార్? ఇలా చూడండి, హత్యని మీరే చేశారని మేము చెప్పట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే, హంతకుడి దగ్గరికి చేరుకోవడానికి ఆధారం మీ రిసార్ట్లో ఉండే అవకాశం ఉంది. అదెలా దొరుకుతుంది? మిలియన్ చుల్క మా రిసార్ట్కే రాలేదు. కానీ ఆ గోగుల్ వేసుకున్న అమ్మాయి మీ రిసార్ట్కే కదా వచ్చింది. ఆమెని కనిపెట్టాలి. సరే, ఒకవేళ మీరు సెర్చ్ చేయాలంటే ఖచ్చితంగా చేసుకోండి, కానీ ఇక్కడ మీకు ఏది దొరకదు.
కానీ దివాంగ్ వీళ్ళెలా సర్చ్ చేయడానికి ఒప్పుకుంటున్నావు? ఇట్స్ ఆల్ రైట్ మేడం, ఇక్కడ వాళ్ళకి ఏది దొరకబోయేది లేదు. వాళ్ళు ఏం చేయబోతున్నారో మనమే చూద్దాం. ఇలా చూడండి, మీ రిసార్ట్లో ఉన్న కిచెన్ నుంచి మేము శోధన చెయ్యాలనుకుంటున్నాం. ఇదే మా రిసార్ట్ కిచెన్. ఇక్కడ సో ప్లీజ్ మీరందరూ ఇక్కడే ఉండండి. మీ కిచెన్లోకి వెళ్ళి మేము సర్చ్ చేస్తాం. ఓకే? నిఖిల్, ఫ్రీజ్ అయిన రక్తమా? సచిన్ సార్, ఆయిస్తా, సార్ ఇది రక్తం. ఎస్ సార్. సచిన్, అంకవిన్, ఇవి చూడండి, మన అనుమానం సరి అయిపోయింది. రక్తం. ఓ పని చేద్దాం, ఈ రక్తం యొక్క డిఎన్ఏ తర్వాత బాడీ డిఎన్ఏని మ్యాచ్ చేద్దాం. ఈ రక్తం ఎవరిదో తెలిసిపోతుంది. మీ కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఇంకా మైదా ఉన్న కంటైనర్లో మాకు రక్తం దొరికింది. ఇప్పుడేమంటారు మీరు? రక్తమా? ఏం చెప్తున్నారు? ఇక్కడ డెడ్ బాడీ ఉందని అంటున్నారా? మేడం, మేము అలా చెప్పలేదు. మీ కిచెన్లో దొరికిన ఆ రక్తపు మరకే చెప్తుంది. అదెలా సాధ్యం సార్? ఇక్కడ డెడ్ బాడీ ఉందా? మాకు కనపడకుండా ఎలా ఉంటుంది? అదెందుకంటే మీరందరూ మీ డ్యూటీని కళ్ళని మూసుకుని చేస్తున్నారు. లేదంటే నిఖిల్ హంతకుడు వీళ్ళ నలుగురిలోనే ఉన్నారు. సరే, ఒక విషయం చెప్పండి, మీరు మీ కిచెన్ని ఎన్ని గంటలకు తెరుస్తారు? 6 గంటలకి. తర్వాత ఈ కిచెన్ని ఎప్పుడు క్లోజ్ చేస్తారు? రాత్రి 11 గంటలకి. సరే, రాత్రి అయితే మీ కిచెన్కి తాళం వేస్తారా? లేదు సార్. అలా అయితే కిచెన్లోకి రాత్రి ఎవరైనా వస్తారు, రైట్? అవును సార్, దీన్నే హంతకుడు అనుకూలంగా చేసేశారు. సరే, మీరు ఒక విషయం చెప్పండి, మీరు గత 2-3 రోజులుగా మీరందరూ ఈ డీప్ ఫ్రీజర్నే ఉపయోగిస్తున్నారా ఏంటి? లేదు సార్, ఆ డీప్ ఫ్రీజర్ జామ్ అయింది. తర్వాత మమ్మల్ని వేరే ఫ్రీజర్ యూజ్ చేయమని చెప్పారు. కానీ చెప్పింది ఎవరు? ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు? మీకు తెలిసింది చెప్పండి, ఆయన పేరేంటి? దివాంగ్ సారే. ఓ, మీరా? అవును సార్, చెప్పాను. అందుకని చిల్కాని నేనే చంపేసి ఫ్రీజర్లో 5 గంటలకి వేశాననే అర్థం కాదు కదా. ఆశ్చర్యంగా ఉంది. మీరు చిల్కా బాడీని డీప్ ఫ్రీజర్లో పెట్టారు అని మేము ఇంతవరకు చెప్పలేదే. మీరు ఇప్పుడే రిసార్ట్ బయట చెప్పారు కదా. పచ్చి అబద్ధం. దొంగోడి చేతిలో తాళా ఉన్నట్టుగా ఉంది. చాలా కంగారులో ఉన్నారు. మీకు ఎంతవరకు తెలుసో అదంతా చెప్పేసేయ్, అదే మీకు మంచిది. లేదంటే సార్, నాకు మార్కోనే చెప్పారు చిల్కాని హత్య చేసి నా దగ్గరే ఉంచుకోమంటారు. వాడు పిలిచేంత వరకు ఉంచుకోమంటారు. కానీ చిల్కాని ఎందుకో మార్కో చంపారో సార్, అది నాకు తెలీదు. కానీ ఆ చిల్కా డీసీపీ చిత్రోలై పాటు కలిసిపోయారు. అది కూడా మార్కోకి వ్యతిరేకంగా ఒక మిషన్లో.
ఎలాంటి మిషన్? అది నాకు తెలీదు, కానీ మార్కోకి బయట నుంచి సహాయం వస్తుంది. అది డీసీపీ చిత్రోలేనే చేశారు. ఇంకా సహాయం అన్న పేరు మీద మార్కోని ఆయన మోసం చేశారు. నువ్వు ఇప్పుడు కూడా సహా నిజాన్ని చెప్తున్నావు దివాంక్. ఎందుకంటే మార్కో మాత్రం నీరస్తుడు కాదు, వాడి వెనక ఎంతో ఒక పెద్ద చెయ్యి ఉంది. అదెవరో చెప్పు, నీరస్తుడెవరో? సార్, నాకు నిజంగా ఏది తెలీదు సార్, కానీ ఒక విషయం మాత్రం నిజం సార్. ఏ నీరస్తుడు అలాంటి చోటుకి వెళ్ళలేరు. అక్కడ సిఐడి కూడా వెళ్ళలేదు సార్. వాడు ఎవరో ఒకరిని పంపిస్తారు. పర్వాలేదు, దాక్కున్న దోషిని ఎలా బయటికి తీసుకురావాలో సిఐడికి బాగా తెలుసు. నిజమైన దొంగవి నువ్వని నిరూపించావు దివాంగ్. ఒక నేరస్తుడితో నేను ఇన్ని రోజులు కలిసి పనిచేశానా? ఆ లైన్ని ఎలాంటి ఫీల్తో చెప్పాలని నాకు అర్థం కాలేదు. సీన్ మోటివేషన్ ని కంప్లీట్ గా అర్థం చేసుకో. ఇక్కడ నీకు అంతా అర్థం అవుతుంది. ఇది ఈ లైనే. జస్ట్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. ట్రై టు అండర్స్టాండ్. ఓ నో. రియా, నువ్వు క్యాన్వాస్ లో వేస్తావన్నావే, ఆ హ్యాండ్ ప్రింట్స్ ఏమైంది? హ్యాండ్ ప్రింట్స్ అంతా రెడీ అవుతున్నాయి. ప్రాసెసింగ్ ఆన్ లో ఉంది. 10 నిమిషాల్లో రెడీ అవుతాయి. ఓహ్, థ్యాంక్ యూ సో మచ్. యూ నో డెడ్ లైన్స్ ఆర్ నియర్, సో జస్ట్ బీ క్విక్, ఓకే? యా. తమన్నా, నా కాస్ట్యూమ్స్ ఇంకా రెడీ అవ్వలేదు. నా జ్యువెలరీస్ లేవు, ప్రాపర్టీస్ లేవు. నేను ఇంకా రిహర్సల్స్ చేయాలి. కమాన్, ఇది ఇంకా అవ్వలేదు. ఐఎమ్ జస్ట్ కమింగ్. యా. హే కాస్ట్యూమ్, ఇంకా ఎందుకు కాస్ట్యూమ్ రెడీ అవ్వలేదు? హరియా ప్లీజ్, మనకి ఎక్కువ టైం లేదు. డాక్టర్ తారిక. ఎస్ తారిక, ఐ హోప్ మీరు నాకు మంచి న్యూస్ ఇస్తారని. ఓకే, ఆ పిస్తా అమ్మ ఎవరో తెలిసిపోయింది. ఇంకా కాస్ట్యూమ్ రెడీ అవ్వలేదా? నేను ఎప్పుడు రెడీ అవ్వాలి ఏంటి? చెప్పు. యు గైస్ డోంట్ గెట్ టెన్స్, జస్ట్ అరే, కాన్సంట్రేట్ నాకు ఆన్ ఈ యువర్. డైలాగ్ లో Excuse me. ఏంటి అవన్య, ఏవైనా ఇష్యూ? నీకు మేకప్ వేయాలి. నాకు మేకప్పా? ఆర్ యు క్రేజీ? ఐ డోంట్ డూ మేకప్. ఇదిగో, ఈ మార్క్ని హైడ్ చేయాలి. మీరంతా ఎవరు? సిఐడి ఆఫీసర్సా? మరి మీరెందుకు మా దగ్గర అబద్ధం చెప్పారు? నేరస్తుడు నిజం ఒప్పుకోవడానికి. తమన్నా, ఏంటిదంతా? నువ్వేం తప్పు చేశావు? వాట్స్ గోయింగ్ ఆన్? ఈ షూస్ ని నాకు ఇచ్చేయి పార్ట్నర్. నీ కాళ్ళు నాకు కావాలి పార్ట్నర్. నేను తిక్కలోని అనుకోకు. చిత్రోలే సార్ దగ్గర పిస్టల్ కూడా ఉందా? అవును, ఉంది. నువ్వు ఇలా అనుకోవద్దు. నేను డబ్బు తీసుకుంటే నా బుర్ర పని చేయకుండా పోతుంది అని. నీలాంటి పురుగుల్ని నేను నా షూతో కాలు కిందేసి నలిపి పారేస్తాను. అయినా ఈ షూ అడుగుతున్నావే, వీటితో నువ్వేం చేసుకుంటావు? ఏం చేస్తున్నానా? ఏం లేదు, ఏం లేదు. నేను చూశాను, నువ్వు అమ్మాయి షూని అక్కడ పెట్టావు. కోట్ల కొద్ది డబ్బులు తీసుకుని ఇంకా మాట్లాడుతున్నావా చిత్రోలే? దగ్గరికి రావద్దు. డబ్బు తీసుకున్నా కూడా నేను నిన్ను చంపేయగలను. దయా అభిజిత్తులకు చెప్పుంటే వాళ్ళు నిన్ను లాక్కెళ్ళుండేవాళ్ళు. మనం వచ్చిన పనిని పూర్తి చేయాలి. గన్ను తీసుకుని కాల్ చేద్దామనిపిస్తోంది, కానీ నేను ఆ పని చెయ్యలేను. కాసేపు చేద్దాం. నాకు భయంగా ఉంది చిత్రులే, భయంగా ఉంది. దయ్యా ఇంకా అభిజిత్ నన్నెందుకు ఇంకా అరెస్ట్ చేయలేదని, నన్ను రోడ్డు మీదకి ఇచ్చికెళ్ళాలని ఎదురు చూశారు. నీకంతా తెలుసు కదా నేనెక్కడా ఎలా ఉంటానని, మరెందుకు అరెస్ట్ చేయలేదు అడుగుతున్నానుగా, చెప్పు. ఏం చేయమంటావు?
డబ్బు మీద ఆశ నన్నే మింగేసింది. నా కంటికి డబ్బు ఎప్పుడెప్పుడు కనిపిస్తుందో నా నోరు అప్పుడు తెరవలేకపోతున్నా. అవునా? డబ్బు తీసుకుని అది నన్ను బానిసని చేసింది, నన్ను నిండా ముంచేసింది. మొసలి కన్నీళ్ళు చూసావా? చిత్రోలే సార్ లోపల ఏడుస్తే మనసు కూడా ఉందా? అది నువ్వు తీసుకొచ్చావు. తీ. వావ్. వావ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వెందుకు ఇలా అంతా చేస్తున్నావు? డబ్బు కోసం. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మార్కో, అసలు మీ ప్లాన్ ఏంటి? నాకు ఒకటి మాత్రమే తెలుసు, ఎక్కువగా గుంపులున్న చోట సిఐడిపై దాడి చేస్తారు, విషం ఉన్న ఇంజెక్షన్స్ ఇస్తారు. దయా ఇంకా అభిజిత్ మీద. విషం ఉన్న ఇంజెక్షనా? మిల్లీ ఇంట్లో ఉంది అదేగా? ఆ విష ఇంజెక్షన్ని తయారు చేసిందే మిల్లీనే. మార్క్కి తెలివి ఎక్కువ. మీరు సిఐడి, మీరు ఏమైనా చేసుకోండి, ఎలాంటి ప్రయోజనం ఉండదు. సిఐడి అంతం అవటం మాత్రం నిజమే. నీలాంటి నేరస్తులు ఓడించడానికి సిఐడిలు బలహీనమైన వాళ్ళు కాదు. చూసావా? చూసేసా. తర్వాత నాకు అర్థమయ్యింది. ఇది ఆ చోటే, అదే మాల్. ఆగస్టు 9వ తేదీ సిఐడి వాళ్ళందరూ అక్కడికి రాబోతున్నారు. వాళ్ళనేం చేయాలనుకుంటావో అది చేసుకో. షూట్ చేయాలనుకుంటే అందరినీ షూట్ చేయి. రియలీ? లేపైనా, అందరినీ లేపైనా. చంపేయ్. నాకేమొచ్చింది? చంపేయ్. ఆ వ్యక్తి మనల్ని అమ్మేశాడు. నా ఓర్పు నశించింది. చిత్రోలే, హే, త్వరగా పారిపోండి, ఇక్కడ రైడ్ జరగబోతోంది. సార్, అందరూ తప్పించుకున్నారు సార్. పర్వాలేదులే. ఇదిగో ఈ చోటు, సరిగ్గా ఇక్కడే ఆ మాల్ ఉంది. సార్, చిత్రోలే సరే మనకి చెప్పారు ఆగస్టు 9 ఈ మాల్కి వెళ్ళాలని చెప్పి. డీసీపీ చిత్రోలే ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది సార్. ఇందులో ఏముందో చూద్దాం. మనందరికీ ఆర్డర్ని పంపించారు. ఏ ఆర్డర్ సార్? సిడి టీం అంతా 9వ తారీఖు ఆగస్ట్ ఈ ఊర్లో ఉన్న మాల్లో ఉండాలని చెప్పి. ఎందుకంటే అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగబోతుందంట. కానీ ఇక్కడ మార్కోస్ దగ్గర మనల్ని షూట్ చేయమని చెప్తున్నారు. మనల్ని చంపడానికి ఇప్పటి వరకు ఎవ్వడు పుట్టలేదు. ఈ మాల్ ఇంకా మాల్లో ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయాలి. ఎవరిని వదలకండి.
సార్ అతను చూడండి, ఆ కపుల్స్ పక్కన నుంచున్నాడు. తను దయా సార్నే చూస్తున్నాడు. ఇంకా అతని చేతిలో ఏదో ఉంది. ఒక నిమిషం. ఆ వ్యక్తి చెయ్యిని జూమ్ చేయండి. వాడి చేతిలో ఏం లేదే. ఈ వ్యక్తి ఫోటో మన రికార్డ్స్లో ఉందా లేదా అని చెక్ చేయగలమా? సార్ లేదు సార్, ఏ రికార్డ్ లేదు. 1 మినిట్. ఆ కపుల్ అక్కడ గొడవ పడుతున్నారుగా, వాళ్ళ బ్యాగ్ని జూమ్ చేయండి. అతని చేతిలో ఇంజెక్షన్ ఉంది, ఆ విషం ఉన్న ఇంజెక్షన్. వాడు దయాసర్ వైపే వెళ్తున్నాడు. తన వైఫ్ అభిజిత్ సార్ దగ్గరికి వెళ్తుంది. ఎస్, దయాసర్ కొంచెం జాగ్రత్త. ఒక వ్యక్తి బ్లూ జీన్స్ బ్లాక్ షర్ట్లో వస్తున్నాడు. వాడి చేతిలో ఆ విషం ఉన్న ఇంజెక్షన్ ఉంది సార్. హలో అభిజిత్ సార్, ఒక లేడీ ఎల్లో కుర్తా వేసుకుని వస్తుంది కదా, తన చేతిలో బ్యాగ్ ఉంది. ఆ బ్యాగులో విషం ఉన్న ఇంజెక్షన్ ఉంది. తను మీ దగ్గరికి వస్తోంది. దయా, ఓ పని చేద్దాం, వీళ్ళని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఓకేనా? వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? కిందకే కదా వచ్చారు. మేమిక్కడున్నాం. మాకోసమే వెతుకుతున్నారా? వెల్కమ్. ఒక చిన్న కవిత చెప్పాలనుకుంటున్నా. అందరూ చెప్తారు కదా, ఈ ప్రపంచం గుండ్రంగా ఉంటుంది, సిఐడి మిమ్మల్ని ఫాలో చేస్తోందని. మీరందరూ ఎందుకు పనికిరాని దోమ. అరే ఏంటిదే? ఎంత అందమైన కవిత అని చెప్పాను, ఆ మాత్రం ఎంజాయ్ చేయాలి కదా. చాలా చండాలంగా ఉంది. నీలాంటి మూర్ఖులు వస్తారు, వాళ్ళని కూర్చోపెట్టి చెప్పరా జైల్లో. సిఐటి మీలాంటోళ్ళకి కాన్ఫిడెంట్ ఎక్కువ. నా మామూలు మనుషుల దగ్గర నుంచి తప్పించుకున్న తర్వాత మీకేమనిపించింది? మీరు మార్కో అంటే ఇది మార్కో గ్రేట్ని బోన్లో వేసేద్దామన్నా? జైల్లో నిన్ను పెట్టబోతున్నావు, అలాగే నీ బాస్తో కలిపి. వాడు చెప్పే కదా నువ్వు ఇలా ఆడుతున్నావు. అలా అయితే చిత్రోలే మీకు మొత్తం చెప్పేశారా? చాలా తాపు. నేను చిత్రోలతో మాట్లాడినా, వాడు మోసం చేశాడు కదా. యా
యా యా యా యా నా కాళ్ళ మీద కాల్ చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హాస్పిటల్ కాదు, ఇక్కడ నుంచి నువ్వు తిన్నగా జైలుకే వెళ్తావు. జైలుకి ఎవరు జైలుకి వెళ్ళేది లేదు. 6 సిఐడి డెడ్ బాడీసే ఇంకా సేపట్లో శ్మశానానికి వెళ్తాయి. మీరు నా బాసుని కలవాలనుకున్నారు కదా, అదుగో బాసు, చూసుకోండి. అన్వేష, నువ్వా? ఏ ఇక్కడ నన్ను చూడడం ఆశ్చర్యంగా ఉందా? మార్కోస్, నువ్వు 5 కోట్లు దేనికోసం ఇచ్చావు? ఈ సిఐడీలు నిన్ను కాల్చడానికా? చావు అనేది ఈరోజు నీకే మార్గోస్. నిజానికి నువ్వు నాకంటే పెద్ద మూర్ఖుడివి, చాలా పెద్ద మూర్ఖుడివి. కానీ ఎందుకో, నువ్వెందుకని ఇలా చేస్తావు? పగ తీర్చుకోవాలి. మీ అందరి పైన పగ తీర్చుకోవాలి. నా అమాయకుడైన తమ్ముడిని చంపినందుకు. నీ తమ్ముడా? ఎవరు నీ తమ్ముడు? 4 ప్రాణాలు తీశావు నువ్వు. 4 ప్రాణాలు. నీకు ఇక ఉరి శిక్షేరా. ఊరి. వాడేవి అమాయకుడు కాదు, వాడొక సీరియల్ కిల్లర్. వాడు అమాయకపు ప్రజల్ని చంపేస్తాడు, అర్థం చేసుకో. మీరు చెప్పేది అబద్ధం. అబద్ధం చెప్పిన దానికి శిక్ష చావే. వీళ్ళు ఇప్పుడు చెప్పింది నిజమే. సిఐడిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పరు. నువ్వు నీ తమ్ముడు మీరిద్దరు నేరస్తులే. అలాగే హంతకులకి శిక్ష ఉంటుంది. ఊరి శిక్ష. తీసుకెళ్ళండి. ఏసీపీ సార్. అవును సార్, ఇక్కడంతా కంట్రోల్లో ఉంది. అవును, ఖచ్చితంగా సార్. డీసీపీ చిత్రంలోకి వ్యతిరేకంగా ఆధారాలు దొరికితే ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసి మేము తీసుకొస్తాం సార్. ఓకే సార్. సార్, మీ కాన్ఫరెన్స్ని ముగించుకునే రండి సార్ మీరు. ఈ కేసులో ఉన్న ప్రోగ్రెస్ని నేను ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటాను మీకు. ఓకే సార్. విషయం ఏంటి శ్రేయ? ఏదైనా చెప్పాలా? సార్ ప్లీజ్ అభిజిత్ సార్ని ఆపండి. తర్వాత మన సిఐడి మొత్తం చెల్లాచెదరవుతుంది. అభిజిత్ని ఏం చేయకుండా ఆపాలి? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం చెప్తున్నావు నువ్వు? మీకు విషయం తెలీదా సార్? సార్, ఆయన సిఐడి నుంచి ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పంపించారు. ట్రాన్స్ఫరా? సార్, నాకు తెలుసు ఇదంతా నా వల్లే జరుగుతుంది అని నాకు తెలుసు సార్.
లేదు 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 శ్రేయ, దీనికి కారణం నువ్వు కాదు. సార్ ప్లీజ్, ఆయన వెళ్ళటం ఎవరైనా ఆపగలరంటే అది మీ వల్లే అవుతుంది. సార్ ప్లీజ్ సార్, టైం వేస్ట్ చేయొద్దు. ప్లీజ్ అతన్ని ఎలాగోలా ఆపండి సార్ ప్లీజ్. ఆ పూర్వి, ఆ షాపింగ్ అంటే ఓకే, కాసేపట్లో వస్తాను. షాపింగ్ అయ్యింది, ఐస్ క్రీమ్ తిందాం. నాకు వద్దులేవే. పూర్వి, నాకు కూడా కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉంది. ఒక పని చేయను, తిను, మేము కంపెనీ ఇస్తాం. థ్యాంక్స్. ఐస్ క్రీమ్ ఎవరైనా ఒంటరిగా తింటారా? మీరిద్దరూ ఉన్నారే. ఇలా చూడు శ్రేయ, నువ్వే టెన్షన్లో ఉన్నావో నాకు తెలుసు. నువ్వు దయా సార్ వల్ల, నువ్వు అభిజిత్ ట్రాన్స్ఫర్ వల్ల. నన్ను నమ్మండి, అంతా సర్దుకుంటుంది. రండి రండి రండి, వెళ్ళి తిందాం. ఈ రోజు మనం ఐస్ క్రీమ్ తిందాం. తర్వాత నాకేమనిపిస్తుందంటే నా థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందని. ఇంకా నాకు బటర్ స్కాచ్ తినాలని ఉంది. నేను చాకో చిప్ తింటాను. పర్ఫెక్ట్. నాకిప్పుడు మూడ్ లేదు. దీనికి మూడ్ లేదా? మూడ్ లేదా? సరే పర్వాలేదులే, నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం తిందాం. డ్రామా క్వీన్స్, నాకు మూడ్ ఉంది. ఉంది కదా? నడండి. యా, యా. నన్ను వదలండి. ఆ శబ్దం ఏంటి? నన్ను వదలండి. ఎవరైనా కాపాడండి. Excuse me. ఎవరైనా నన్ను కాపాడండి. ఒక అమ్మాయిని బలవంతం చేసి పైకి తీసుకెళ్లారు. ఏంటి? అవును. మీరంతా నిలబడి సినిమా ఎవరైనా చూస్తున్నారు. వచ్చి కాపాడండి. పద. మీకు సిగ్గుగా లేదు? మీ చెల్లెల్ని ఎవరైనా మార్కెట్లో ఇలా ఏడిపిస్తే మీకెలా ఉంటుంది? అనవసరంగా కోప్పడుతున్నారు మేడం. నెంబర్ మాత్రమే కదా అడిగాము. నువ్వు నెంబర్ ఇవ్వలేదే అనుకో, నిన్ను ఫాలో చేసుకుంటూ నేరుగా మీ ఇంటికే వచ్చేస్తాం. ఆపండి. ఏంటి చూస్తున్నారు? ఇక్కడి నుండి మీరు ఇంటికి కూడా వెళ్ళలేరు. ఏంటి మేడం, జెలస్గా ఉందా? అమ్మాయి దగ్గర నంబర్ అడిగి మీ దగ్గర అడగలేదని. మా నెంబర్ ప్రజలందరి దగ్గర ఉంటుంది. సిఐడి నెంబర్. ఎందుకు దేశంలో సిఐడికి మగోళ్ళు తగ్గిపోయారా? ఆడవాళ్ళని చేర్చుకున్నారు టీంలో. వీళ్ళకి నేనెవరో చూపించాలనుకుంటా. అంటే అమ్మాయిలు తలుచుకుంటే ఏం చేస్తారు?
మీరంతా సిగ్గుపడాలి. అన్యాయం జరుగుతుంటే అలా చూస్తూ ఉన్నారు. మీరందరూ ఉన్న ఈ మౌనం వల్ల మనం దేశంలో ఒక్కొక్క చోటు ప్రతి గ్రామంలో ఆడవాళ్ళని హింసిస్తున్నారు. ఈరోజు మనుషుల అజాగ్రత్త వల్ల పట్టపగలు ఒక మామూలు అమ్మాయి రోడ్లో హాయిగా నడవలేకపోతుంది. సారీ మేడం, ఇంకోసారి ఇలా జరిగితే మేము చూస్తూ ఊరుకోం. తప్పుని ఎదిరించి నిలదీస్తాం మేడం. మీకేదైనా చేయడానికి ధైర్యం లేకపోతే అట్లీస్ట్ పోలీస్కైనా సిఐడికైనా ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరిక్కడికి రాకపోతే నేనేమయ్యేదన్నా నాకు తెలీదు. ఇట్స్ ఓకే. ఈరోజు మీకు జరిగింది రేపు వేరే ఎవరికైనా కూడా జరగచ్చు. ఆడవాళ్ళని కాపాడటం మీ బాధ్యత, మీ లక్షణం కూడా. నువ్వు ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నావు అని విన్నాను. నిజమే విన్నావు. ఎందుకు? ఇదిగోండి, స్వీట్ తీసుకోండి. నో సార్, యాక్చువల్లీ స్వీట్ తింటే లావ్ అయిపోతారు. అరే తీసుకో. అరే, తీసుకో. చిత్రోడు సార్ ఏ రోజున స్వీట్స్ కొనుక్కొచ్చారా? మళ్ళీ తీసుకెళ్ళిపోయే లోపల తీసుకోవయ్యా. దయా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి నువ్వు అన్న మాటని తప్పుగా తీసుకోవడం లేదు. తీసుకో. ఇదిగోండి, తీసుకో, సార్. తీసుకో. ఏయ్, ఒకటే 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 తీసుకోవాలి. తీసుకున్నాను. తీసుకో. ఏయ్, ఉండు. తీసుకో తీసుకో తీసుకో. కానీ సార్ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? అరే, ఇంత పెద్ద కేసుని నేను ఒక్కడనే డీల్ చేశాను. సంతోషపడకుండా ఏం చేయమంటావు? అరే హే. నన్నే అవమానిస్తారా? ఇది నేనిస్తున్న స్వీట్. నిరాకరిస్తారా? సార్, పనిచేసింది మేమైతే పేరు మాత్రం మీకా? మార్కోస్ని పట్టుకున్నది ఎవరు? ఆ మార్కోస్ని మేమే పట్టుకున్నాం. నేనే పట్టుకున్నాను. మార్కోస్ని ఇరికించింది ఎవరు? ఒప్పుకుంటున్నాను సార్, మీరే ఇరికిచ్చారని. కానీ అవమానపడింది ఎవరు? నా పేరే కదా, నా పేరే కదా పాడైంది. అవును, మీ పేరే పాడైంది. కానీ అందుకు మిస్టర్ అభిజిత్, ఆ సింగం చిత్రోల్ని పట్టుకోమని చెప్పారు. మీరు అతని కాళ్ళ మీద ఎలా పడ్డారు? ఎవరిక్కడ పడలేదు సార్. యాక్చువల్లీ బాజీరాజ్ సింహం ఆయన ఒక గట్స్ ఉన్న ఆఫీసరే సార్. ఇక నన్ను కూడా పిలిచారు ఆయన కేసుకి. దయా సార్, ఈ కేసులో నాతో ఉండాలి. రేపు వచ్చి నాతో జాయిన్ అవ్వు. సింగమేమో చాలా గొప్పోడు. మరి నేనెవరు? పిరికోడ్నా? మీరా? మీ గురించి నేను చెప్తాను. సరే, పర్వాలేదు పర్వాలేదు. నన్ను పొగుడుతూ మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు, వదిలేయండి. నాకు ఒకే ఒక్క విషయం చెప్పండి. మార్కోస్ నన్ను ఇరికించడానికి మా ఇంట్లో 5 కోట్ల రూపాయలు పెట్టాడు కదా, ఆ డబ్బు ఎక్కడ? డబ్బా? ఏ 5 కోట్లు సార్? ఆ 5 కోట్ల రూపాయలు మా ఇంట్లో నుంచి మీరు తీసుకొచ్చారు కదా, ఆ డబ్బు ఎక్కడ? మీ ఇంట్లోంచా సార్? మాకలాంటిది ఏది గుర్తులేదు సార్. సార్, ఆ 5 కోట్లు ఎక్కడా చెప్పండి. సార్, మీ ఇంటికి మేము వెళ్ళలేదు సార్ అసలు. అరే, బుర్ర పాడైపోయిందే.